హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, అకల్టిజం అంటే ఏంటి, అకల్ట్ అంటే ఏంటి అని చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు. నేను అకల్ట్ ఆస్ట్రాలజర్ కిందన నాకు చాలామంది ఇచ్చిన ఈ టైటిల్, నేను దాని జస్టిఫికేషన్ మీకు ఇద్దామని ఈ వీడియో చేస్తున్నాను. అకల్టిజం అంటే ఏం లేదు, మనం ఏదైనా ప్రాంతంని ప్రొటెక్ట్ చేయడానికి ఆ ప్రాంతంలో ఉన్న న్యాచురల్ శక్తుల్ని కంట్రోల్ చేస్తూ కొన్ని వివిధ రకాలైన పూజా విధానాలు, రిచువల్స్, ప్రాక్టీసెస్ ఉంటాయన్నమాట. ఆ ప్రాక్టీసెసే అకల్టిజం. ఇప్పుడు మీకు ఎలాగ చెప్పాలంటే, మనకు చాలామందికి ఏదైనా దయ్యం పట్టిందో లేకపోతే హెల్త్ బాగాలేదో అంటే మనం టక్మని ఆంజనేయ స్వామి దగ్గరికి తీసుకెళ్ళండి, లేదా ఆంజనేయ స్వామి దగ్గరికి తీసుకెళ్ళి ఏదైనా పూజ చేయించండి, లేదా దయ్యాలకి హనుమాన్ చాలీసా చదవండి అన్నప్పుడు మీరు గమనించారో లేదు, అందులో ఒక అకల్టిజం ఉంటుంది. అకల్టిజం అంటే ఏంటి, ఆ మంత్రోచ్చారణ చేయడం వలన లేకపోతే ఆ టెంపుల్కి వెళ్ళడం వలన కొంత రిలీఫ్ అనేది రావడం చూస్తూ ఉంటాం కదా. ఇన్ కేస్ అది కూడా అవ్వలేదనుకోండి, ఎవరైనా సాయిబు దగ్గరికి తీసుకెళ్ళి తావీజు కట్టించండి అంటారు. ఇప్పుడు ఆ తావీజులో ఉండే మంత్రం, యంత్రం, తంత్రం ఏదైతే ఉందో అది అకల్టిజం అనమాట. అలాగే కొన్ని ప్రాంతాల్లో మీరు ఈ రోజు కూడా గమనించినట్టయితే కామాఖ్యాదేవి టెంపుల్ని ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను. నిత్యం బలిస్తారు. ఎక్కువ అంటే ప్రతి అంబుజా మేళాకి అమ్మవారి రజోసల టైంలోని మీకు గమనించినట్టయితే విపరీతమైన తాంత్రికులు వస్తారు. తాంత్రికులు అక్కడ జరిగే అంటే మైలి యొక్క వస్త్రాన్ని పట్టుకెళ్ళడానికి వస్తారు. ఆ యొక్క తిథిలో ఆ మైలు రోజుల్లో చేసే శుద్ర విద్యలు వాళ్ళకి బ్లెస్సింగ్స్ కిందనే కొద్ది తరతరాలుగా కొన్ని వేల సంవత్సరాలుగా అది కన్సిడర్ చేస్తున్నారు. దాన్ని అకల్టిజం అంటాం అనమాట. అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా ఒక గుడిలోనో లేకపోతే ఒక ప్రత్యేకమైన ప్రాంతంలోనూ మనం గమనించినట్టయితే అకల్టిజం అంటే ఏంటంటే ప్రాక్టీస్. ఇప్పుడు మీకు చూడండి, తిరుపతిలోని ఇప్పుడు పునుగు పిల్లి యొక్క స్పర్ణతో దీపం పెట్టడం, అలాగే పొంగనూరు జాతికి చెందిన ఆవు పాలతోనే ఆయనకి అభిషేకం కానీ ఇలా చేయడం, అంటే ఇది అకల్టిజం అనమాట. అలాగే మనం ఇక్కడికి చాముండీదేవిని కొలిసేటప్పుడు కూడా మిరపకాయలు పర్టికులర్గా వేసి ఆ మంత్రోచ్చారణ చేయడం. ఇప్పుడు బెంగళూరులో గమనించినట్టయితే, కర్ణాటకలో ఉన్న చాముండీదేవి టెంపుల్లో మీరు గమనించినట్టయితే నిత్యం ప్రాక్టీస్ చేసే విధానం, అక్కడ అమ్మవారి ఉండే అలంకరణ విధానం. ఇప్పుడు మన ఇండియా అంటే ఆంధ్రాలో చూసినట్టయితే అమ్మవారిని మనం అలంకరించే విధానం వేరుంటుంది. అలాగే కర్ణాటకలో ఉగ్రస్వరూపంగా చూస్తాం. అలాగే దక్షిణ భారతదేశంలో ఒకలాగా, అలాగే ఇన్ని ప్రాంతాల్లో అమ్మవారు ఇన్ని మందికి ఇన్ని రూపాల్లో కనిపించడానికి గల కారణం ప్రాక్టీసెస్లోని అంటే విధి విధానాలు చాలా తేడా ఉంటాయి. ఆ ప్రాక్టీసెస్ ఎందుకు ఆ ప్రాంతం బట్టి పుట్టాయి, అవి జ్యోతిష్యపరంగా మనిషి మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తాయి, ఆ ప్రాంతాలకు మనిషి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, వాళ్ళ వ్యక్తిగత జాతకం ఆ ప్రాంతానికి ఆ శక్తులకి ఏమైనా సంబంధాలు ఉన్నాయనే రీసెర్చే నేను ఎక్కువ చేస్తూ ఉంటాను. అందులో పర్సనల్గా ఎవరైనా ఎక్కువ లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ అనుభవించే వాళ్ళకి వస్తువులు, వాళ్ళ యొక్క పుట్టిన స్థలాలు, వాళ్ళకి యొక్క ఉన్న పూర్వీకుల కర్మలు, ప్లస్ వాళ్ళు రియల్ లైఫ్లో ఏదైనా చేయకూడని ప్రాక్టీసెస్ అంటే అలవాట్లు, అలాంటి అలవాట్లు చిక్కుని ఉన్నా లేకపోతే వాళ్ళు వెళ్తున్న దారులు తప్పైనప్పుడు కూడా ఈ అకల్టిజం చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది అనమాట. అంటే జ్యోతిష్యాన్ని కూడా స్తంభింపజేస్తుంది. అలాంటి వాటిని డీకోడ్ చేస్తూ ఆస్ట్రాలజీ చెప్తూ వాటి మీద ఫర్దర్గా రీసెర్చ్ చేస్తూ అత్యంత ఉన్నత స్థితికి ఎదిగిన వ్యక్తుల యొక్క జీవితాల్లో అకల్టిజం ప్లస్ వాళ్ళ పర్సనల్ లైఫ్ మోటివేషన్స్, అంటే వాళ్ళు ఎలా ప్రాక్టీస్ చేశారో, వాళ్ళ అలవాట్లు ఎలా మారినాయి, వాళ్ళ లైఫ్లో జనాలు అంతమంది ఎలా అట్రాక్ట్ అయ్యారు, ఎలా ఎదిగారు, ఎలా పడిపోయారు, ఇలాంటి వాటి మీద ఎక్కువ నేను రీసెర్చ్ చేశాను. ఆ రీసెర్చ్, ఆ ఇన్నోవేషనే ఈ అకల్టిజం అండ్ అకల్ట్ ఆస్ట్రాలజీ. అందులో మీకు ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే అకల్టిజంలో శుద్రానికి దుమ్ములు వాడతాం. అలాగే మన జనరల్ పూజల్లో కూడా మనం రకరకాల పళ్ళు, పలహారాలు అంటే సాత్వికమైన వాటిని వాడతాం. బట్ మీరు గమనించారు ఫ్రెండ్స్, మన తెలుగులోని అకల్టిజం అంటే అమ్మవారే. అది మీకు ఇంకా చెప్పాలంటే మనకి ఇప్పుడు అకల్టిజంలో ఉన్న శక్తులు అనమాట. మన దాంట్లో అమ్మవార్లు మాత్రమే చూస్తాం. దశమహావిద్యలు ఉన్నాయి తప్ప దశమహాపురుషుల యొక్క యోగాల కోసం మన దాంట్లో చెప్పం. ఎందుకు చెప్పమంటే అకల్ట్ అనేది స్త్రీ రూపంలో ఉన్న శక్తే. ఎందుకంటే మీరు జనరల్గా 13 నెంబర్ని ఎప్పుడైనా చూసారనుకోండి, ఎక్కువ భయపడితే నెంబర్ అంటారు. బట్ యాక్చువల్గా 13 నెంబర్కి ఉన్న మిస్టీరియస్ పవర్ ఏంటంటే 13వ తారీఖున యాక్చువల్గా ఏంటంటే విచ్ క్రాఫ్ట్లు అంటే మంత్రగత్తెలకి 3000 మందిని సజీవ దహనం చేస్తారు. ఆ సజీవ దహనం చేసిన రోజు శక్తివంతమైన రోజు కింద కన్సిడర్ అంటే జరిగిపోయిందనమాట. ఒక అఖండమైన
శుద్రం పుట్టి ఆ శుద్రం పుట్టినరోజుని భయపడతారు. ఆవిడ ఏ రోజైతే పుట్టిందో అది ఆ బలం ఎక్కువ ఉంటుంది అనమాట. అందులో అది రాహు నెంబర్ అవడం వల్ల కూడా చాలా బలమైనది ఉంటుంది. మన ఫ్లైట్ యాక్సిడెంట్ కూడా 12th జరిగింది. మీరు గమనించినట్టయితే ఆ ఫ్లైట్ కూడా టోటల్ 9 నెంబర్. నేను లాస్ట్ టైం మీకు న్యూమరాలజీ ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది అని కదా, అకల్టిజం అలాగే పనిచేస్తుంది. అందులో అకల్టిజంలో మీకు బాగా నేను చెప్పిన విషయం గుర్తుపెట్టు, ఏ టైంకి అకల్టిజంలో ఫోర్స్ వస్తుంది అంటే, నేను ఏం చెప్పాను, లాస్ట్ ఇయర్ ఎవరైతే లాస్ట్ 3-4 ఇయర్స్ ఎవరైతే ఈ క్షుద్ర పూజలు అవి చేశారో వాళ్ళు సఫర్ అయ్యే టైం అని చెప్పాను కదా. ఇప్పుడు అలాంటి టైమే రన్ అవుతుంది, నడుస్తూ ఉంది. ఫ్రెండ్స్, అకల్టిజం మీకు అర్థమైంది అనుకుంటాను. అర్థమైపోతే కామెంట్స్ రూపంలో కామెంట్ చేయండి, నేను ఫర్దర్ వీడియో చేసి మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.